శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 23వ తేదీ మంగళవారం నాడు పర్యటించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ షర్మిల పర్యటన వివరాలను వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర విజయస్తూపం వద్ద వైఎస్ఆర్కు ఆమె నివాళులర్పిస్తారని, అనంతరం ఆర్జే ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారని, అక్కడి నుండి నేరుగా విజయనగరానికి బయలుదేరుతారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇచ్చాపురం కోఆర్డినేటర్ మాస్పత్రి చక్రవర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ షర్మిల రాక సందర్భంగా ఇచ్చాపురం పట్టణంలో వైఎస్ఆర్ పాదయాత్ర విజయస్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. విజయస్తూపం వద్ద పార్కును శుభ్రపరిచారు. సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలను రెపరెపలాడించారు. సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కనిపించాయి. ఆర్జే ఫంక్షన్ హాల్ వద్ద కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పార్టీ శ్రేణులతో సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇచ్చాపురం పట్టణానికి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వస్తున్న నేపథ్యంలో ఇచ్చాపురంతో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని స్థానికులు నెమరవేసుకుంటున్నారు. మహానేత దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లోనే పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో ముగించారు. 2003 ఏప్రిల్ 9న రంగారెడ్డి చేవెళ్లలో ఈ పాదయాత్రను ప్రారంభించి ఇచ్చాపురంలో జూన్ 15వ తేదీన ముగించారు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ షర్మిల సుమారు 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్రను నిర్వహించి ఇచ్చాపురంలోనే 2013 ఆగస్టు 4వ తేదీన పాదయాత్రను ముగించారు. అక్కడే విజయస్తూపం పైలాన్ను కూడా ఆమె ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్టోబర్ 2017లో ఇడుపులపాయలో పాదయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం పట్టణంలో 2019 జనవరి 9న ముగించారు. వీరి ముగ్గురి పాదయాత్రల ముగింపుకు చిహ్నంగా ప్రత్యేక చిహ్నాలు, పైలాన్లు ఉండడం విశేషం. మిత్రులందరికీ నమస్కారం. వైఎస్ షర్మిలమ్మ గారు మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు. ఆమె ఇటీవల పదవి బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్న వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం మేము అంకితమవుతామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆ ఆశయాల సాధనకు అనుగుణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగించినటువంటి ప్రస్థానం ఏదైతే ఇక్కడ విజయ చిహ్నం ఉందో, ఈ విజయ చిహ్నం దగ్గరికి ఆమె వచ్చి ఆమె రాజశేఖర రెడ్డి గారి రాజ్యాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, సుపరిపాలనని తీసుకొస్తానని చెప్పి ప్రతినిపునేందుకు రేపు ఇక్కడికి రానున్నారు. ఈ సందర్భంగా జేఆర్ కళ్యాణపురంలో, ఇక్కడ ఇచ్చాపురం జేఆర్ కళ్యాణపురంలో కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఆ కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం విజయనగరం వెళ్తారు. ఇక్కడ